మన ప్రభు బల్ల గురించి ఒక చిన్న వాక్యం ధ్యానించుకోవటం అనేది మనకు అలవాటు. గత 2 వారాలుగా 45వ కీర్తన 11వ వచనాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 45వ కీర్తన 11వ వచనం, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఆయన మన సౌందర్యమును కోరుకున్నవాడు. మొదటిగా నవంబర్ నెలలో దేవుడు ఏమి కోరుకున్నాడు అని అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం, నేను కనికరమునే కోరుచున్నాను. కృప ఏంటి, కనికరం ఏంటి, ఆ దినాన్న మనం నేర్చుకున్నాం. కృప అంటే అర్హత లేనిది, దేవుని పరిశుద్ధతకి మనం అర్హత లేదు, దేవుని రాజ్యానికి అర్హత లేదు, రక్షణకు అర్హత లేదు. అర్హత లేనిది పొందుకోవటం అనేది కృప అని దేవుడు మనతో మాట్లాడారు. కనికరం అంటే ఏంటి? దేవుని ఉగ్రత నుండి మనలను తప్పించుట. ఏంటి దేవుని ఉగ్రత? నరకం నుండి తప్పించుట. ఏమండి? అపరిశుద్ధత నుండి తప్పించుట. ఆయన కనికరించి మనలను ఆ నరకం నుంచి తప్పించారు. ఈ రాజు మన సౌందర్యమును కోరుకునేవాడు. 2వ డిసెంబర్ నెలలో దేవుడు మనతో మాట్లాడింది, జనవరి నెలలో ఏం మాట్లాడారంటే, రాజు రాణి గారి యొక్క సౌందర్యాన్ని కోరుకుంటాడు. ఒకవేళ పెళ్లి చూపులకు వెళ్తే నల్లగా ఉందనుకోండి ఆ అమ్మాయి, అరే నువ్వు నల్లగా ఉన్నా పిల్ల నల్లగా ఉందరని అంటారు. బాహ్య సౌందర్యాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగ సౌందర్యమును కోరుకొనినవాడు. ఏంట అంతరంగ సౌందర్యం? యథార్థత, పరిశుద్ధత, వినయము, విధేయత, దీనత్వము. ఇది అంతరంగ పరిశుద్ధత. బాహ్య పరిశుద్ధత ఏంటి? దేవుని కొరకు సువార్త ప్రకటించుట, నీ నోట దేవుని మాటలు ఉండుట, ఇది బాహ్య పరిశుద్ధత. మరి ఎందుకు పాస్టర్ గారు వీళ్ళందరూ లిప్స్టిక్లు ఎన్ని వేసుకుంటున్నారంటే, జనవరి నెలలో మనం ప్రస్తావించుకున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్తే మనం ఢిల్లీ వెళ్తున్నప్పుడు కూడా నేను చెప్పింది అదే, నువ్వు తినడానికి ఎక్కడికైనా వెళ్ళి కానీ కాస్మెటిక్స్ దగ్గరికి మాత్రం వెళ్ళక నీకు దండం పెడతామని. అక్కడట స్టార్ కట్టింగు, నైఫ్ కట్టింగు, నెయిల్ కట్టింగు, ఇలాంటి రకరకాల కట్టింగులు ఉంటాయట. ఒక్కొక్క దానికి 10,000 గోర్లు కట్ చేయడానికి. ఎయిర్పోర్ట్లో ఎన్ని రకాల షాపులు ఉన్నా జనాలు ఉండరు, కానీ ఈ కాస్మెటిక్స్ దగ్గర మాత్రం లైన్ కట్టి ఉంటారంట జనాలు. ఎందుకంటే సౌందర్యము కొరకు. ఎందుకు బాహ్య సౌందర్యం కొరకు జనులు పరిగెడతారు అని అంటే, వారికి అంతరంగ సౌందర్యం మీద ఆసక్తి లేదు కాబట్టి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును, నీ అంతరంగ సౌందర్యం ఆయనకు కావాలి, నీ ఇంపైన సువాసన ఆయనకు కావాలి. నీ మాటల సువాసన కాదు, చాలామంది పెదవులతో పలవ చేసేస్తారు, అది కాదు. నీ అంతరంగ సౌందర్యం ఆయనకు కావాలి. ఈ రోజున దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త, అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు, చాలండి చదవండి, నేను శ్రమ పడక మునుపు ఈ ప్రభువు రొట్టెలో చెయ్యి వేయాలని మిక్కిలి ఆశపడితిని. ఇంగ్లీష్లో కోరుకుంటుని, డిజైర్. ఆయన కోరుకున్నాడు, ఆయన శ్రమ పడాలని, ప్రభు బల్లలో పాల్గొవాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రభు బల్లలో పాల్గొంటున్న మనం లోకమునకు విరోధముగా పోరాడాలి, అవునా కదా? శరీరేచ్ఛలకు విరోధంగా పోరాడాలి, నేత్రాశకు విరోధంగా పోరాడాలి. మీకు లోకములో శ్రమ కలుగును. యేసు ప్రభువు నమ్ముకుంటే ₹1,00,00,000 కలిసి వచ్చేస్తాయి, ఆరోగ్యం ఉంటుంది, నీకేం తిరుగులేదు అసలు అని చాలామంది చెప్తారు. చాలా తప్పది. యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం చూస్తే, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఏమండి ఒక మాట చెప్పనా, ఎన్ని కోట్ల దేవతలున్నా చచ్చిపోవడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు మాత్రం యేసుక్రీస్తు ప్రభువే, అవునా కదా? ఇంటెన్షనల్గా చచ్చిపోవడానికి వచ్చిన దేవుడు ఆయన, అలాగే ఎవరు లేరు. వేల్పులలో ప్రాణం పెట్టిన వాడు ఎవడు లేడు, యేసు ప్రభు ఒక్కరే. యేసు ప్రభువులో ఉంటే శ్రమలు పడటం అనేది సహజం. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అలలు రాకుండా ఉంటే ఎలా ఉంటుంది? అది సముద్రం కాదు. ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి వస్తుందా రాదా? వస్తుంది. భార్యాభర్తలు అన్న తర్వాత దెబ్బలాడుకోరా? అది డిఫాల్ట్, అది ఉంటుంది కదా, అది ఇన్బిల్ట్గా. మొగుడు పెళ్ళాలన్న తర్వాత దెబ్బలాడుకోవాలా, ఇన్బిల్ట్ వాళ్ళకి.
ఇప్పుడు మన ఎవరో పృథ్వీ గారిని అడిగామనుకో, అంకుల్ వాటర్ తాగటం మాకు డిఫాల్ట్ అంకుల్, అంతేనా? అలాగే మొగుడు పెళ్ళానికి దెబ్బలాడుకోవడం డిఫాల్ట్. దెబ్బలాడేసుకున్న తర్వాత అమ్మగారు ఏం చెప్తుంది, మయూరి గారు, నే అబ్బా చాలా కష్టమైపోతుందమ్మా, కుదరదమ్మా, అలాగమ్మా ఇలాగమ్మా. ఈవిడ గారు ఒటా ఉట్టిన మహిళా సంఘం దగ్గర నుంచి నడుచుకుంటా వచ్చి ఆటో ఎక్కింటికి వెళ్ళేసరికి ఆయన నోట్లో ఈవి పెట్ట, ఆయన ఈయన నోట్లో పెట్ట, ఈవిడ ఆ నోట్లో పెట్ట. ఈవిడ పరిస్థితి ఏంటి? అవక్క అవటం అంటారు. అవక్కయ్యారా? టైడ్. ఇంకా భార్య భర్తలు అన్న తర్వాత ఇది తప్పదు. యేసుక్రీస్తు ప్రభు అన్న తర్వాత శ్రమలు తప్పవు. నువ్వు పాపంలో పడిపోయినప్పుడల్లా యేసు ప్రభు నన్ను 10 సార్లు ఆయన రక్తం నన్ను శుద్ధి చేసిందండి, ఓ 100 సార్లు పడిపోతే శుద్ధి చేసిందండి, ఓ 1000 సార్లు పడిపోతే శుద్ధి చేసిందండి, ఓ 1 కోటి సార్లు పడిపోతే శుద్ధి చేసిందని ఉదాహరణగా చెప్పినాడు ఎవడన్నా ఉన్నాడా? జీవితకాలం అంతా ఆయన రక్తం మనలను శుద్ధి చేస్తానే 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 ఉంటుంది. ఒక మాట చెప్తానండి, యాకోబు మోసగాడే కాదా? మోసగాడే కదా? మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? యాకోబు మామూలు మోసగాడు కాదు పాస్టర్ గారు, భయంకరమైన మోసగాడు. అదే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, దేవుడు ఏం చెప్తారు తెలుసా? సంఖ్యాకాండము 23:21. సంఖ్యాకాండము 23:21. సంఖ్యాకాండ గ్రంథం 23. ఆయన యాకోబులో లేదా ఆయనలో దోషం? చెప్పరా? మామూలు దోషం కాదు. ఏమండి, మన కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే ఎవరి దగ్గర ఉన్నాయి కళ్ళద్దాలు? ఒకసారి అమ్మా ఈ ఎవరి కళ్ళద్దాలండి? చెప్పాలి. పాషమ్మ గారి. ఈ పాషమ్మ గారి కళ్ళద్దాలు పెట్టుకు చూసాం అనుకో, కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. పొగిడిన వాళ్ళందరూ నచ్చుతారు, పొగిడిన వాళ్ళు నచ్చరు. అందంగా ఉన్న వాళ్ళు నచ్చుతారు, అందంగా ఉన్న వాళ్ళు నచ్చరు. గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు నచ్చుతారు, గిఫ్ట్లు ఇవ్వని వాళ్ళు నచ్చరు. ఇంకా ఎందుకని? కళ్ళద్దాలు ఎవరి? పచ్చకామురిలోడికి అట ఎలా కనపడుతుంది? కానీ ఆయన కళ్ళద్దాలు వేరు. ఎవరి కళ్ళద్దాలు? ఆయన పరిశుద్ధమైన కళ్ళద్దాలు. ఎవరంక చూసినా చెప్పాలి పరిశుద్ధంగా. ఇప్పుడు మన ఆయన అలాగే యాకోబుని చూశాడు, ఎలా కనపడ్డాడు? విద్యానాథుని చూసినా ఏ దోషం లేదంటాడు ఆయన. మయూరి గుండ్లు బాగా తీసుకుని ఏం దోషం లేదేంటి ప్రభువా, నన్ను అడుగు ప్రభువా అని అంటాడు. అవునా కదా? ఎందుకనగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ఆ రక్తం దగ్గరికి వెళ్తున్నాం మనం. చెప్పొచ్చేది ఏంటంటే, ప్రభువు బల్ల, నిన్ను క్షమించే బల్ల దగ్గరికి. నువ్వు ఎంత దుర్మార్గురాలివైనా నిన్ను పరిశుద్ధంగా చూస్తున్నాడే, అది ప్రేమ. అందుకే పరమగీత గ్రంథంలో షోలమిత అంటారు, పద్మచెల్లెమ్మకు బాగా ఇష్టం ఈ పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. పరమగీత గ్రంథం 2:4. అతడు నన్ను విందుశాలకు తోడుకొని వెళ్తాడు. ఏంటంట? ప్రేమ అనే ధ్వజం. ఒక పార్టీ దగ్గరికి వెళ్తే ఒక పార్టీ వాళ్ళు పచ్చ జెండా ఇస్తారు, ధ్వజం. ఒక పార్టీ దగ్గరికి వెళ్తే ఎర్ర జెండా ఇస్తారు, ధ్వజం. ఒక పార్టీ దగ్గరికి వెళ్తే గ్రీన్ జెండా ఇస్తారు, అదో ధ్వజం. కానీ మన దేవుడి దగ్గరికి వెళ్తే ఏ జెండా ఇస్తాడట? ప్రేమ. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని చేసినా కానీ ఆ ప్రేమతో నిన్ను కప్పేసి హత్తుకుని అని ముద్దెడతాడు ఆయన. ఆ బల్లలో చేయి వేస్తున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తున్నానమ్మా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆయన అయితే నిన్ను నన్ను పరిశుద్ధంగానే చూస్తున్నాడు. అమ్మ అర్థమవుతుందా? బల్ల తీసుకునేవారు మరి ఆయన అయితే నిన్ను నన్ను పరిశుద్ధంగా చూస్తున్నాడు. మన జీవితం ఎలా ఉంది? ఆ రక్తం ఎప్పటికప్పుడు నిన్ను శుద్ధీకరిస్తానే ఉంది. నువ్వు రక్తంలో శుద్ధీకరించబడి ఎప్పటికప్పుడు నువ్వు వెళ్ళిపోయి బురదలో పొరలేస్తున్నావేమో. చూడంటారా ధైర్యం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవా నన్ను